ఎవరినో చూసి ఎప్పుడు వాతలు పెట్టుకోదు. పక్కింటి ఆమె 20,000 పెట్టి పట్టుచీర కొనేసింది కాబట్టి నేను 21,000 పెట్టి కొంటేనే ఇప్పుడు నా ఇగో సాటిస్ఫై అవుద్దన్న ఆ వ్యర్థమైన కాంపిటీషన్ పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా నష్టపోతున్నావు. పక్కింటి ఆమె నెక్లెస్ కొనేసింది, నేను కూడా ఇప్పుడు నెక్లెస్ కొనేయాలని ఎప్పుడు ఆతురపడదు. పక్కింటి వాళ్ళు కారు కొనేశారు కాబట్టి మా ఇంట్లో కూడా కారు ఉండాలండి అనుకో. కానీ అప్పులు చేసేసి పరిగెత్తాక అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు మనం టాప్లో ఉండాలండి. టాప్లో ఉండడం తప్పు కాదు, కానీ అప్పులు చేసి టాప్కి వెళ్ళిపోతావా? కష్టార్జితం అదే అన్నాడు బైబిల్లో. వాట్ ఎవర్ యూ హ్యావ్, ప్రే ఫర్ ఇట్, థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే. రేపొద్దున పరలోకానికి నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఇంటి పక్క వాళ్ళకన్నా బెటర్ లగ్జరీ నీకు ఉందని దేవుడు అడగడు. నీ ఇంటి పక్క వాళ్ళకి ఒక కారు ఉంది కాబట్టి నువ్వు 2 ఎందుకు కొనలేదని దేవుడు అడగడు. మీ ఇంటి పక్క ఆవిడ 30,000 పెట్టి పట్టుచీర కట్టుకుంది కాబట్టి నువ్వు ఎందుకు 40,000 పెట్టి కొనలేదని దేవుడు నేను ప్రశ్నించడం. దేవుడు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఇచ్చిన రక్షణ నువ్వు ఎలా వినియోగించావు, నేను ఇచ్చిన అవకాశాలు నువ్వు ఎలా వినియోగించావు, నేను నీకు ఇచ్చిన కష్టార్జితం ఎలా వినియోగించావు, అది దేవుడు అడుగుతారు తప్ప ఎవరినో బేరీ చేసి ఎప్పుడు దేవుడు నేను అడగడు.